జరిగింది. దీనితో పాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ప్రతి 2 వారాలకు ఒకసారి ఏదైతే కేబినెట్ నిర్వహించాలని గతంలో నిర్ణయం తీసుకున్నామో ఇవాళ 10వ తారీఖు కేబినెట్ జరిగింది. మళ్ళీ 25వ తారీఖు నాడు కేబినెట్ ఇప్పుడే ఈ కేబినెట్ లోనే డేట్ ఫిక్స్ చేసుకుంటున్నాం. అదే పద్ధతిలో రాబోయే రోజుల్లో ఎవరీ క్వార్టర్లీ ప్రతి 3 నెలలకు ఒక్కసారి అంటే 6 కేబినెట్లలో జరిగే అంశాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి కేబినెట్ లో మళ్ళీ రివ్యూ చేసి వాటిని ఇంప్లిమెంటేషను విధి విధానాలు పబ్లిక్ డెలివరీ చేసే సిస్టమ్ ఎలా ఉందనేది రాబోయే రోజుల్లో ఆ పద్ధతుల్లో నడపాలి. దేశానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేబినెట్ ఒక ఆదర్శంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ఈరోజు కేబినెట్ లో తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా రాష్ట్ర మంత్రిగా నేను కూడా చాలా వ్యక్తిగతంగా ఆనందిస్తున్నాను. అదే రకంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది, మా నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్ గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు సంగారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు ఆనాడు పెద్దల పొన్నం గారు కానీ మిగతా మా బీసీ నాయకులందరూ ఆ సభలో ఉన్నారు. అన్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకి రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా 42%తో అసెంబ్లీలో బిల్లు ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పంపించింది. పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ శాఖ మంత్రి వర్యులు మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు. దాని మీద వారు ఎన్నో కొర్రెలు రాస్తూ వచ్చి డ్రాగన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అయినా కూడా ఈరోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాని పద్ధతిలో 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది. ఇక దీనికి కావలసిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలల్లో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా
అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు. నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. అదే రకంగా దీంతో పాటు ఈ 42% రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే గతంలో 2018లో ఏ చట్టం అయితే ఉన్నదో ఆ చట్టాన్ని సవరించే అంశం కూడా ఈరోజు కేబినెట్ లో ఈ 42%ని ఇంప్లిమెంట్ చేయటం కోసం ఆర్డినెన్స్ ద్వారా ఆ చట్టాన్ని కూడా సవరించే విధంగా కేబినెట్ ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఉన్న 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని యూనివర్సిటీలుగా కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఒకటి అమితి, ఇది మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక 15 యూనివర్సిటీలను తీసుకుంటే అందుట్లో ఇది 11వ స్థానంలోనో 12వ స్థానంలోనే ఉంది. ఈ యూనివర్సిటీకి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీగా దీంతో పాటు సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా యూనివర్సిటీగా ఈ రెండింటిని గుర్తించడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. దీంట్లో ఏదైతే అమితి యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమైన సిఎస్ గారు వీరందరి చొరవతో తెలంగాణ రాష్ట్రానికి 50% సీట్లు కేటాయించాలనే అంశాన్ని కూడా ఆ మేనేజ్మెంట్ తో ఒప్పించి ఈనాడు ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీగా తెలంగాణలో ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని ప్రకటించినందుకు తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు, కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించిన సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ యూనివర్సిటీకి సంబంధించింది, దీంట్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏదో అన్ని యూనివర్సిటీలాగా కాకుండా ఒక స్కిల్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తికి ఏదైతే ఒక నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యాన్ని డెవలప్ చేసే దాంట్లో అన్ని సెక్టార్లో ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో రొటీన్ యూనివర్సిటీ లాగా కాకుండా ఈ యూనివర్సిటీ తప్పకుండా దేశంలోనే ఒక రోల్ మోడల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీగా మన తెలంగాణలో కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా ఇంకొక ఇంపార్టెంట్ విషయం, గోశాలకు సంబంధించిన అంశం. ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 306 గోశాలలు ఉన్నాయి. ఈ గోశాలలు అయితే ఉన్నాయి, కానీ దీన్ని నిర్వహించే దాంట్లో ఆ పశువులకు సంబంధించిన
తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పలు తెప్పలుగా గోశాలలో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది. పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కొత్తగా వచ్చిన దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది. దీన్ని ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ తో చేయాలి అనేది కేబినెట్ సహచార మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దాని గురించి ఆ సబ్జెక్టు గౌరవ మంత్రి గారు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే రకంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా కేవలం ఆనాటి ప్రభుత్వం వారి వ్యక్తిగత లబ్ధి కోసం వారి స్వార్థం కోసం ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతకు ముందు నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వారికి బెనిఫిట్ అయిన వాటిని టేక్అవుట్ చేసి 2%, 3%, 4% వర్కులు పెండింగ్ ఉంచిన కారణంగా 98% ఎక్స్పెండిచర్ అయినా సింగిల్ ఎకరానికి 1 ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఈనాడు ప్రధానమైన ప్రాజెక్టులను చెప్పుకుంటున్న ప్రాజెక్టులలో వ్యవసాయానికి ఆ నీటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అర్థమైంది. దానికి సంబంధించిన దాంట్లో ఏవైతే అసంపూర్తిగా మిగిలి ఉన్న ప్రాజెక్టులలో బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే ఉందో ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే వీలైనంత తొందరలో ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ని కంప్లీట్ చేసి ఆ బ్యాలెన్స్ వర్కుల్ని పూర్తి చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు కేబినెట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మంత్రి గారు. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో రాబోయే రోజుల్లో ఆ బ్యాలెన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ని పూర్తి చేసి ఆ నామినల్ గా బ్యాలెన్స్ ఉన్న వర్క్ ని కంప్లీట్ చేసి తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు వారి పంటలు సస్యశ్యామలంగా నీళ్ళిచ్చే విధంగా ఆ నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఫిబ్రవరి 4, 2024 నాడు కులగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసుకొని తీర్మానం నుంచి నిర్ణయం నుంచి నివేదిక వరకు మళ్ళీ 2025 ఫిబ్రవరి 4 నాటి వరకు చట్ట రూపంలో చట్టము 3, చట్టము 4 ద్వారా తెలంగాణ విద్యా ఉపాధి అవకాశాలతో పాటుగా స్థానిక సంస్థల్లో 42% ఇవ్వాలనే ఆలోచన ప్రకారంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అంతా కూడా కలిసి నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని గౌరవ గవర్నర్ గారు ఆమోదించి గౌరవ రాష్ట్రపతి గారికి పంపినటువంటి అంశం మీ అందరికీ తెలుసు. ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా 1 రోజుల లోపల రిజర్వేషన్లు 90 రోజుల్లో ఎన్నికలు జరపాలనేటువంటి మాట ప్రకారంగా చారిత్రాత్మకంగా 19వ కేబినెట్ ప్రజాపాలన ప్రభుత్వంలో 19వ కేబినెట్ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లో అని నిర్ణయం చేసిన విషయాన్ని ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఈ ప్రభుత్వంలో తెలంగాణ బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నా శుభాకాంక్షలు ప్రభుత్వ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బిల్లులకు ఏ విధంగానైతే శాసనసభలో చట్టాల రూపం జరిగినాయో ఈ ఎన్నికలు కూడా సక్రమంగా జరగడానికి
రాజకీయాలకు అతీతంగా మాటలకే పరిమితం కాకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు 42% పట్ల చిత్తశుద్ధితో వ్యవహారం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా కాలంగా ఉన్నటువంటి ఆకాంక్ష. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఉన్నటువంటి అసమానతలను గమనించి జిత్తున ఆబాది ఉత్తున ఇచ్చేదారి అని చెప్పి స్లోగన్ తీసుకొని ఇలా ముందుకు పోయే సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ ఒక రోల్ మోడల్ గా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఎంపెరికల్ డాటా అనేక కోర్టుల్లో కూడా అనేక సందర్భాల్లో ఆయా స్థానిక పరిస్థితులను పట్టుకొని రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అనేటువంటి వాటి ఆలోచనతో ఇప్పుడే పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు న్యాయపరమైనటువంటి సలహాలకు సంబంధించి కేబినెట్ లోకి ఏజీ గారిని కూడా ఆహ్వానించుకొని అన్ని రకాల కులంకషంగా చర్చ చేసి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది ఇలా కేబినెట్. ఇవాళ ఈ కేబినెట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం ఉద్యోగం కూడా నిధులు నియామకాల కోసం కానీ నోటీసులకే పరిమితమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలను నింపడం జరిగింది ప్రభుత్వం. దాంతో పాటుగా కేటగిరీషన్కు సంబంధించి ఇష్యూ ఉండడం వల్ల కొంత జాప్యమైనప్పటికీ కూడా దాదాపు 17,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా ఇంకొక 22,000 ఉద్యోగాలకు మొత్తంగా మార్చి లోపల 1,00,000 ఉద్యోగాలకు పైగా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం నిర్ణయం కూడా ఈ సందర్భం లోపల చేయడం జరిగింది. దాంతో పాటుగా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి పట్ల గతంలో ఉద్యోగ సంఘాలతో చర్చ జరిగిన సందర్భంగా కావచ్చు బయట రకరకాలుగా వివిధ హోదాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్ట్రీమ్లైన్ చేయాలనేటువంటి దాని కొరకు ఒక ఆఫీసర్ కమిటీ వేసి కూడా అంత స్ట్రీమ్లైన్ చేసే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం 42% ఇవ్వాలనేటువంటి మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీన్ని సాఫీగా ఎన్నికలు జరిగే విధంగా అందరూ కూడా సహకరించాలని ఒక బలహీన వర్గాల రాష్ట్ర మంత్రిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. పెద్దలు శ్రీహరి ముదిరాజు గారు జూబిలీ సార్ మీడియా మిత్రులకు నమస్కారం. వాస్తవంగా చాలా అదృష్టవంతుని నాకు ఇచ్చిన శాఖలు 2 శాఖల్లో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుని క్రీడా శాఖలో ఒక స్పోర్ట్స్ పాలసీని తీసుకొని క్రీడా ప్రేమికులు క్రీడాకారులకు అందరికీ కూడా మంచి ఎర్ర తివాచి పరిచి వారి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా తీసుకున్న పాలసీ. అదే మాదిరిగా ప్రీత ముఖ్యమంత్రి గారు తమ ఆలోచన విధానాన్ని ఎవరికీ తట్టని విధానాన్ని